అవినయమపనయ విష్ణో అన్న మాటని అనుసంధానం చేసేటప్పుడు ఈశ్వరుడు ఏదో అవినయం ఒక వస్తువులా తీసేస్తాడని, వినయం ఒక వస్తువులా లోపల పెడతాడని, లేకపోతే లోపల వినయం అన్న వస్తువు ఉన్న అవినయం ఉన్న వస్తువు కప్పి ఉంచిందని భావన చేయకూడదు. అవినయాన్ని తీసేసేయి అంటే ఇవన్నీ నేనే చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వ బుద్ధి చేత నా యందు ఆరోపించుకుని నేను అహంకరించేటటువంటి స్థితిని నా నుండి తొలగిస్తాడు. అదే వినయానికి కారణం అవుతుంది. అందుకే అవినయము పోతే ఉండేటటువంటిది వినయమే. ఆ స్థితి నిలబడిపోయిన నాడు ఏమవుతుంది అంటే ఒక విశేషమైనటువంటి లక్షణము ప్రచోదనమవుతుంది. జీవుడు కాలానికి దురితానికి మధ్యలో నొక్కబడుతూ ఉంటాడు. ఎప్పుడో చేసిన పాపకర్మ ఉంది, అది ఇవాళ ఫలితం ఇవ్వాలి, నేను ఏడవాలి, ఏదో దెబ్బ తగలాలి, దెబ్బ తగిలి నెత్తురు కారాలి, ఏడవాలి. కానీ ఈశ్వరుడు ఉన్నాడు అన్న నమ్మికతో ఉన్నాను, ఈ జన్మలో ఉన్నాను కాబట్టి లేచి షట్పది చేసి బయలుదేరాను. ఇప్పుడు ఈశ్వరుడు నాకు ఇవేం కుదరవయా, నువ్వు గత జన్మలలో చేసినటువంటి దుష్కర్మ ఉంది, దానికి ఫలితం ఇవాళ ఇచ్చి తీరాలి, ఏమనుకోకు కాబట్టి ఇచ్చేస్తున్నాను అనడు. అప్పుడు కర్మ గొప్పదైపోతుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దుష్కర్మకి ఫలితాన్ని ఈశ్వరుడు ఇవ్వకుండా ఆపలేడు అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు ఈశ్వరుడి కన్నా కర్మ గొప్పది. అప్పుడు సత్యనారాయణ వ్రతం చేసేస్తే చాలు ఫలితం వచ్చేయాలి, కొడుకు ఉద్యోగం వచ్చేయాలి కాదు. సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు మీ భక్తి చేత ప్రీతి పొందిన సత్యనారాయణుడు ఫలితాన్ని ఇవ్వాలి, కర్మ కాదు. కర్మత జడం అంటారు రమణ మహర్షి ఉపదేశసారంలో. కర్మ ఏం చేస్తుంది? కర్మ చేత ప్రీతి పొందిన భగవానుడు ఇవ్వాలి. ఇప్పుడు భగవానుడు ప్రీతి పొందాడు, వీడి భక్తుడై ఉన్నాడు, నన్ను నమ్మి ఉన్నాడు, నేను మూలము అని నమ్మాడు. ఇది ఆయన భగవద్గీతలో చెప్పిన శ్లోకానికి సారాంశం. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున, అందుకని వాళ్ళు సుకృతులు అన్నాడు ఆయన, మంచి పుణ్యాత్ములు అన్నాడు. వాడొకడు ఉన్నాడు రా, వాడి అనుజ్ఞ లేకుండా ఏది జరగదని ఇప్పుడు త్రికరణ శుద్ధిగా నమ్మి ఉన్నాడు. నమ్మి ఉన్నవాడు వాడి వంక చూసి నమస్కరించాడు. నమస్కరించిన తరువాత కూడా కర్మకంత ఫలితం ఎందుకు ఇస్తాడు? ఇవ్వడప్పుడు ఇవ్వకుండా ఏం చేస్తాడంటే, ఒకటి పాము కరవవలసిన వాణ్ణి చీమ చేత కరిపించి విడిచిపెడతాడు. అందుకు నమశివాభ్యాం అశుభాపహాభ్యాం, అశుభాన్ని తీసి శుభాన్ని ఇచ్చేస్తాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, ఆపదని తీసేసి సంపదలిస్తాడు. మనకి కాలమునందు పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మ అనుభవంలోకి రావలసినటువంటి రోజు వచ్చిందని, ఆ రోజున పెద్ద దుఃఖాన్ని పొందబోతున్నామని, కానీ భగవంతుడు ఉన్నాడన్న నమ్మకాన్ని పొంది ఉన్న కారణం చేత భగవంతుడు దాన్ని బాగా తగ్గించేశాడని నీకు తెలుస్తుందా? చెప్పి చేస్తాడా? ఇవన్నీ చెప్పి చెయ్యడు. అందుకే ఈశ్వరుణ్ణి నమ్ముకుని ఉన్నవాడికి ప్రమాదము సంభవించడం ఉండదు. ఒకవేళ సంభవించినా అది అక్కడ వరకు అలా జరిగినట్టు ఉండి కర్మక్షయమవుతుంది తప్ప వాడిని నాశనం చేయడం సాధ్యం కాదు. అందుకే పోతన గారు భాగవతంలో రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్నంటారు. ఆ భగవద్భక్తి కలిగినటువంటి వాణ్ణి ఈశ్వరుడు సర్వకాలముల యందు కాపాడుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆయన వచ్చి చెప్పడు, చెప్పకపోయినా గతంలో చేసినటువంటి దురితాన్ని పోగొట్టి ఆ దుఃఖాన్ని తగ్గించేస్తాడు.